హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లీట్కోడ్ 2490 అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి సర్క్యులర్ సెంటెన్స్. సో బేసికల్ ఇక్కడ ఒక స్ట్రింగ్లో సెంటెన్స్ అయితే ఇస్తారు. ఆ సెంటెన్స్ అనేది సర్క్యులరా కాదా చెక్ చేయాలి. సో ఈ సెంటెన్స్ సర్క్యులర్ అవడానికి ఏమేమి కండిషన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇందులో ఏంటంటే ఈచ్ వర్డ్ యొక్క లాస్ట్ క్యారెక్టర్ అనేది ఆ వర్డ్ తర్వాత వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్కి ఈక్వల్ అవ్వాలి. అలాగే ఇక్కడ సెంటెన్స్లో లాస్ట్ వర్డ్లో లాస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్కి ఈక్వల్ అవ్వాలి. లేదా సింపుల్గా సెంటెన్స్లో లాస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ క్యారెక్టర్కి ఈక్వల్ అవ్వాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, లీట్కోడ్ ఈట్స్ సోల్. సో ఇందులో ఫస్ట్ మీరు ఒక వర్డ్ చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి లీట్కోడ్ కదా, ఇందులో చివరి లెటర్ ఈ, అండ్ ఈ లీట్కోడ్ తర్వాత ఉన్న వర్డ్లో ఫస్ట్ లెటర్ కూడా ఈ, రైట్? సో ఈ రెండు ఈక్వల్. అలాగే ఈట్స్ అనే లెటర్లో చివరి లెటర్ వచ్చేసి ఎస్. అలాగే ఈట్స్ తర్వాత వర్డ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి కూడా ఎస్, రైట్? ఈ రెండు ఈక్వల్. ఫైనల్గా లాస్ట్ లెటర్కి వచ్చేసాం. లాస్ట్ లెటర్ అనేది ఈ సెంటెన్స్లో ఫస్ట్ లెటర్కి ఈక్వల్, అవునా? సో ఇది ఒక వ్యాలిడ్ సర్క్యులర్ సెంటెన్స్. ఓకే, సపోజ్ ఈట్స్ బదులు మేబీ ఓట్స్ ఏదో ఉందనుకున్నాం, రైట్? ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ఫస్ట్ లీట్కోడ్ అనే లెటర్ లాస్ట్లో ఈ ఉంది, బట్ దాని తర్వాత లెటర్ ఫస్ట్లో ఈ లేదు, రైట్? సో మన కండిషన్ మిస్ అయింది కాబట్టి ఇది సర్క్యులర్ సెంటెన్స్ అయ్యే అవకాశం అయితే లేదు, అవునా? ఫైన్. ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? అయితే ఈ వర్డ్లో లాస్ట్ లెటర్, ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నాం, రైట్? కాన్సిక్యూటివ్ వర్డ్స్. సో మనం వర్డ్స్తో ఈ పని చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ సెంటెన్స్ని వర్డ్స్ కింద డివైడ్ చేయడానికి ట్రై చేయాలి, అవునా? సో పైథాన్లో అలా చేయడానికి స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉంది. సపోజ్ ఈ ఎస్ అనే స్ట్రింగ్ ఉందనుకో, ఎస్ డాట్ స్ప్లిట్ చేస్తే మనకి ఇదే సెంటెన్స్ అనేది వర్డ్స్ లిస్ట్ కింద వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా రిటర్న్ చేస్తుంది ఎస్ డాట్ స్ప్లిట్ అనేది. ఓకే, అర్థమైంది కదా? సో ఈ సెంటెన్స్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కింద డివైడ్ చేసింది. ఇందులో ఈచ్ స్ట్రింగ్ అనేది ఈ సెంటెన్స్లో ఈచ్ వర్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మన ప్రాసెస్ ఈజీగా అయిపోయింది. సో ఫస్ట్ ఈ లిస్ట్లో ఫస్ట్ వర్డ్ చూసుకుంటాం, దానిలో లాస్ట్ లెటర్ ఈ ఉంది కదా, దాన్ని మనం ఏ వర్డ్ అయితే చూస్తున్నామో దాని నెక్స్ట్ వర్డ్ ఈట్స్, అందులో ఫస్ట్ లెటర్కి ఈక్వల్ అయిందా లేదా చేస్తాం. నెక్స్ట్ ఈ ఈట్స్ వర్డ్ దగ్గరికి వస్తాం, ఇందులో లాస్ట్ లెటర్ ఎస్ అనేది దీని తర్వాత వర్డ్ సోల్లో ఫస్ట్ లెటర్కి ఈక్వల్ అయింది. సో మళ్ళీ ముందుకు వెళ్తాం. ఫైనల్గా ఈ సోల్ అనే దానిలో లాస్ట్ లెటర్ ఈ లీట్కోడ్ యొక్క ఈ ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్కి ఈక్వల్ అయింది, లాస్ట్ వర్డ్లో లాస్ట్ క్యారెక్టర్. సో ఇది ఒక వ్యాలిడ్ సర్క్యులర్ సెంటెన్స్ అని కనిపెట్టాం. బట్ లెట్స్ సే మీకు ఈ స్ప్లిట్ ఫంక్షన్ అనేది పైథాన్లో తెలియదు అనుకుందాం, లేదు ఇలాగే ఎక్స్ట్రా స్పేస్ అనేది వాడకూడదు అనుకున్నారు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కదా. ఇది ఎక్స్ట్రా స్పేస్ అయి అవుతుంది కదా, ఈజీ. ఇలా ఎక్స్ట్రాగా ఏమి స్టోర్ చేసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు, రైట్? దానికోసం మన ప్రాసెస్ ఏ విధంగా ఉండొచ్చు, రైట్? అది ఎలాగనేది చూద్దాం. ఓకే, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఇచ్చిన స్ట్రింగ్లో వర్డ్స్ అనేవి స్పేసెస్ ద్వారా స్ప్లిట్ అయి ఉన్నాయి. ఈచ్ స్పేస్ అనేది 2 వర్డ్స్ని స్ప్లిట్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఒక వర్డ్ని దాని తర్వాత ఒక వర్డ్లో లాస్ట్ లెటర్ని దాని తర్వాత వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్తో మనం కంపేర్ చేసుకుంటున్నాం, అవునా? సో బేసికలీ ఈచ్ స్పేస్ దగ్గర దాని ముందున్న వర్డ్లో లాస్ట్ లెటర్, దాని తర్వాత ఉన్న వర్డ్లో ఫస్ట్ లెటర్ కంపేర్ చేస్తున్నాం. ఈ స్పేస్ దగ్గర ఉంటుంది, రైట్? అండ్ స్పేస్ ముందున్న వర్డ్లో లాస్ట్ లెటర్ ఏమవుతుంది, కరెక్ట్గా స్పేస్ ముందున్న లెటర్ అవుతుంది. అలాగే స్పేస్ తర్వాత ఉన్న వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది కరెక్ట్గా స్పేస్ తర్వాత ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్ అవుతుంది, రైట్? సో బేసికల్ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఇచ్చిన సర్క్యులర్ సెంటెన్స్ని చెక్ చేయాలంటే ఈ స్పేస్ ముందున్న లెటర్, స్పేస్ తర్వాత ఉన్న లెటర్, ఎవ్రీ స్పేస్కి స్పేస్ ముందున్న లెటర్, స్పేస్ తర్వాత ఉన్న లెటర్ చెక్ చేస్తే సరిపోతుంది. అది సర్క్యులర్ సెంటెన్సా కాదా తెలుసుకోవడానికి. ఫైనల్గా ఈ లాస్ట్ చెక్ ఏంటంటే
ఈ లాస్ట్ క్యారెక్టర్ అనేది ఈ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్కి ఈక్వల్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? ఓకే, సో బేసికలీ మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఒక పాయింటర్ పెట్టుకుందాం, అది 0 ఇండెక్స్కి పాయింట్ చేస్తుంది, మేబీ I అనుకుందాం దాన్ని, రైట్? సో తర్వాత ఇది ఇండెక్స్ నెంబర్ 2కి పాయింట్ చేస్తుంది, 1కి పాయింట్ చేస్తుంది అనుకుందాం, అంటే ముందుకెళ్తుంది ఈ పాయింటర్ అనేది. ఇక్కడ స్పేస్ లేదు, సో ఇంకా ముందుకెళ్తాం 3, 4, 5, 6, 7, 8 ఇలాగా I అనేది 1 నుంచి 2 నుంచి మొత్తం 7 దగ్గర దాకా వచ్చేసింది, రైట్? అండ్ ఇక్కడ స్పేస్ చూసాం, రైట్? సో స్పేస్ చూసామంటే దాని ముందున్న లెటర్ దాని తర్వాత ఉన్న వర్డ్ దాని తర్వాత ఉన్న లెటర్ చెక్ చేయాలి, క్యారెక్టర్. సో చెక్ చేస్తాం, చేశాక రెండు ఈక్వల్, సో ముందుకెళ్తాం ఇంకా, రైట్? ఇలా ముందుకెళ్తూ ఉంటాం. ఫైనల్గా ఇంకో స్పేస్ చూస్తాం, ఈ స్పేస్ దగ్గర కూడా ఇక్కడ పాయింటర్ I అనేది స్పేస్కి పాయింట్ చేస్తుంది కదా, I-1 I+1 ఈక్వల్గా కాదా చెక్ చేసుకుంటాం. I-1 దగ్గర ఉన్న క్యారెక్టర్ I+1 దగ్గర ఉన్న క్యారెక్టర్. ఫైనల్గా ఈ పాయింటర్ అనేది ఈవెన్చువల్గా ఈ వర్డ్ చివరికి అయితే వచ్చేస్తుంది. చివరికి వచ్చేసాక మనకి ఈ చెకింగ్ అయితే అయిపోయింది వర్డ్స్లో. ఫైనల్గా ఈ సెంటెన్స్లో లాస్ట్ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ కాదా చెక్ చేసుకుంటాం, అండ్ ఈక్వల్. సో ఈక్వల్ కాబట్టి ఫైనల్గా ట్రూ రిటర్న్ చేస్తాం. ఇందులో ఎక్కడైనా సరే మనకి కండిషన్ రాంగ్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈట్స్లో వర్డ్స్ అని చెప్పే కదా, అలా వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇక్కడ కండిషన్ రాంగ్ అయింది, ఆటోమేటిక్గా అప్పుడే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఈ విధంగా అయితే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ చూస్తే మనం ఎక్స్ట్రాగా మనం స్పేస్ ఏం వాడుకోవట్లా. సో నా స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(1) అయితే అవుతుంది, రైట్? అదే టైం కనుక చూసుకుంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ n అనుకుందాం, అప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ని n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఈచ్ క్యారెక్టర్ని స్పేసా కాదా అని ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, సో O(n) అయితే అవుతుంది, రైట్? ఈ విధంగా అయితే మనం ఎక్స్ట్రా స్పేస్ వాడుకోకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే కోడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ స్ట్రింగ్లో ఈచ్ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని చూసుకుంటూ వెళ్తున్నాం. సో ఫర్ I ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ సెంటెన్స్ అంటే బేసికలీ ఈ I వాల్యూ అనేది ఈ సెంటెన్స్లో ఫస్ట్ ఇండెక్స్ అంటే 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ లెంత్ -1 దాకా వెళ్తుంది, రైట్? ఇప్పుడు ఒకవేళ మనం ఏ ఇండెక్స్ దగ్గర అయితే ఫర్ లూప్లో ఉన్నామో ఆ ఇండెక్స్ దగ్గర మనకి స్పేస్ కనపడింది అనుకో, అప్పుడు ఏం చెక్ చేయాలి, ఆ స్పేస్ ముందున్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదేంటి ముందు ఉన్న వర్డ్ యొక్క లాస్ట్ ఎలిమెంట్, లైక్ లాస్ట్ క్యారెక్టర్, రైట్? ఆ ముందున్న వర్డ్లో లాస్ట్ క్యారెక్టర్ అనేది దీని తర్వాత ఉన్న వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్కి ఈక్వల్ అవ్వాలి. సో సెంటెన్స్ ఆఫ్ I+1 అవుతుంది, రైట్? ఒకవేళ అలా ఈక్వల్ అవ్వకపోతే మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం, లేదు అంటే ఫార్వర్డ్కి వెళ్ళిపోతాం, రైట్? నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోతాం. సో ఫైనల్గా ఈ ఫర్ లూప్ అంతా రన్ అయిపోతే మనం ఏం చెక్ చేస్తాం, ఈ సెంటెన్స్లో లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ అనేది ఈ సెంటెన్స్లో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్కి ఈక్వల్ కాదా అని చెక్ చేసుకుంటాం, రైట్? ఒకవేళ అలా ఈక్వల్ కాదు అనుకుంటే, సో నాట్ ఈక్వల్ టు సెంటెన్స్ ఆఫ్ 1 అయినప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేసేయాలి. అండ్ ఎక్కడ కూడా ఫాల్స్ రిటర్న్ అవ్వకపోతే మనకి ఫైనల్గా ఆ సెంటెన్స్ అనేది సర్క్యులర్ అని అర్థం, సో ట్రూ రిటర్న్ చేస్తాం, రైట్? సో బేసికల్లీ మనం ఏం చేస్తున్నాం, ఈ సెంటెన్స్లో ఈచ్ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ చూసుకుంటూ వెళ్తున్నాం ఫర్ లూప్ యూజ్ చేసి. అండ్ ఆ సెంటెన్స్లో ఆ ఇండెక్స్ దగ్గర సపోజ్ స్పేస్ ఉందనుకో, అప్పుడు ఆ స్పేస్ ముందున్న క్యారెక్టర్ దాని తర్వాత ఉన్న క్యారెక్టర్ రెండు ఈక్వల్గా కాదని చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఈక్వల్ కాదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం, లేదంటే ముందుకెళ్ళిపోతున్నాం. అలా అన్నీ ఈక్వల్ అయిపోయినాయి అనుకో, ఫైనల్గా ఈ సెంటెన్స్లో లాస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ కూడా ఈక్వల్గా కాదా చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ కాదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం, అది కూడా ఈక్వల్ అయిపోయింది అనుకో, ఫైనల్గా ట్రూ రిటర్న్ చేసేస్తాం. ఈ విధంగా అయితే సొల్యూషన్ కోడ్ చేసాం. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం.
ఓకే, ఇప్పుడే సబ్మిట్ చేసాను. అయితే చిన్న ఎర్రర్ అయితే వచ్చింది సబ్మిషన్లో. అదేంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సెంటెన్స్లో లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే సెంటెన్స్ ఆఫ్ -1 చేస్తాం. అదే ఫస్ట్ క్యారెక్టర్ కావాలంటే అది 0th ఇండెక్స్ దగ్గర ఉంటుంది, రైట్? సో నేను ఫస్ట్ ఇండెక్స్ అని ఇచ్చాను. ఐ హోప్ ఇప్పుడు బాగానే రాశాను అనుకుంటున్నాను. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ కోడ్ అయితే బాగానే రన్ అయింది. అండ్ లీడ్ కూడా ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తుంది ఇదంతా స్టాటిస్టిక్స్. సో దీని గురించి వరి ఏం అవసరం లేదు, జస్ట్ రన్ అవుతుందో లేదో చూసుకుంటే చాలు. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.